దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో ఒక సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమారుడిపై జరిగిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాహుల్ మీనా విచారణలో వెల్లడించిన వివరాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి. నిందితుడు గతంలో ఆ ఇంట్లో పనిచేయడంతో వారికి సంబంధించిన కదలికలపై పూర్తి అవగాహన ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు జిమ్కు వెళ్తారని తెలిసి సరిగ్గా ఉదయం 6:28 నిందితుడు నివాస సముదాయంలోకి ప్రవేశించాడు. ఇంటి లాక్లు, పాస్కోడ్లు, కీ లొకేషన్లు తెలిసి ఉండటంతో 4 అంచెల భద్రతా వ్యవస్థను సులభంగా దాటి బాధితురాలు చదువుకుంటున్న రూఫ్ టాప్ స్టడీ రూమ్కు చేరుకున్నాడు. బాధితురాలిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో పక్కనే ఉన్న ల్యాబ్, ఇతర బరువైన వస్తువులతో ఆమెపై దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మృతురాలు సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. నిందితుడు పథకం ప్రకారం ఆమెను హతమార్చాడని తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో ఒక సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై జరిగిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాహుల్ మీనా విచారణలో వెల్లడించిన వివరాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి. నిందితుడు గతంలో ఆ ఇంట్లో పనిచేయడంతో వారికి సంబంధించిన కదలికలపై పూర్తి అవగాహన ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు జిమ్కు వెళ్తారని తెలిసి సరిగ్గా ఉదయం 6:28 నిందితుడు నివాస సముదాయంలోకి ప్రవేశించాడు. ఇంటి లాక్లు, పాస్కోడ్లు, కీ లొకేషన్లను తెలిసి ఉండటంతో 4 అంచెల భద్రతా వ్యవస్థను సులభంగా దాటి బాధితురాలు చదువుకుంటున్న రూఫ్ టాప్ స్టడీ రూమ్కు చేరుకున్నాడు. బాధితురాలిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో పక్కనే ఉన్న ల్యాబ్, ఇతర బరువైన వస్తువులతో ఆమెపై దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మృతురాలు సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. నిందితుడు పథకం ప్రకారం ఆమెను హతమార్చాడని తెలుస్తోంది. రాహుల్ మీనా కేవలం 24 గంటల వ్యవధిలో 2 మహిళలను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. నిన్న రాత్రి రాజస్థాన్లోని ఆల్వర్లో స్నేహితుడితో కలిసి ఓ వివాహానికి హాజరయ్యాడు. ఏదో అర్జెంట్ పని ఉందంటూ కార్యక్రమం మధ్యలోనే బయటకు వచ్చేశాడు. అక్కడి నుంచి నేరుగా స్నేహితుడి ఇంటికి వెళ్లి అతని భార్యపై అత్యాచారం చేశాడు. అనంతరం ఢిల్లీకి పయనమయ్యాడు. తన దగ్గర క్యాబ్కు అవసరమైన డబ్బులు లేవు. తన సెల్ ఫోన్ 10,000కు అమ్మేసి గతంలో తను పనిచేసిన కైలాష్ హిల్స్కు చేరుకున్నాడు. ఉదయం 6:39 ఇంటిలోకి ప్రవేశించి 7:30 బయటకు వచ్చాడు. అయితే సదరు యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. లైంగిక దాడి చేసి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్తో గొంతు నులిమి చంపేసినట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం 24 గంటల వ్యవధిలో 2 మహిళలపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి ఆదాయ పన్ను విభాగంలో సీనియర్ అధికారి. ఆ యువతి ఇంజనీరింగ్ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతుంది. ఆ ఇంటికి పనివాళ్లు అవసరం కావడంతో ఒక సిఫార్సు ద్వారా 19 ఏళ్ల రాహుల్ మీనాను పనిలో పెట్టుకున్నారు. రాహుల్ మీనా అప్పులు చేశాడని, తిరిగి చెల్లించడం లేదని ఫిర్యాదులు రావడంతో ఆయనను పనిలోంచి తీసేశారు.
పనిలోంచి తీసేసిన ఒక నెల తర్వాత రాహుల్ మీనా రహస్యంగా తిరిగి వచ్చేంత వరకు ఈ కథ ఇంతటితో ముగిసిందని ఆ కుటుంబం భావించింది. రాహుల్ మీనా ఆ ఐఆర్ఎస్ అధికారి 22 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఫోన్ ఛార్జర్తో ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం నిందితుడు వేరే బట్టలు మార్చుకొని సుమారు 2.5 లక్షలు దొంగలించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి పరిసరాల్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.